కొత్త పేజీ రాయాలని సంకల్పించిన ప్రతిసారి ఒకరిని పుట్టిస్తుంది. ఆ మనిషిని కష్టాలు, అపజయాలు, అవమానాలు, తప్పులు అనే నిప్పుల కొలువులో కాల్చి కాల్చి ఎదురు దెబ్బలతో కొట్టి కొట్టి ఒక కక్కన్లా మారుస్తుంది. ఈ తరంలో చరిత్ర ఎంచుకున్న ఆ పేజీ పేరు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. కొణిదెల పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పేరుకి ఒక్కడే, కానీ ఆ పేరు వినిపిస్తే ఎగసపడే గుండెలు కోట్లు. ఒక్కడే వచ్చాడు. భూమాతకున్నంత సహనంతో, సముద్రం అంత సంకల్పంతో, ఆకాశం అంత ఆశయంతో, పిడికిలి అంత ధైర్యంతో, దేశపు జెండాకున్నంత పొగరుతో, ప్రజల బతుకులతో ఆడుకుంటున్న రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడానికి ఒక్కడొచ్చాడు. నీ ఆశయాలను నమ్మిన జనం సైన్యంలో మారి ఆ ఒక్కడిని జనసేనునిగా మార్చింది. ఒక్కడే ఏం చేస్తాడు అన్నారు. వారసత్వాన్ని అడ్డుపెట్టుకుని అందరం ఎక్కాలని చూసిన వారి ఆశలపై నీళ్లు చల్లాడు. అనుభవం ఉందని అవకాశం ఇస్తే అలుసుగా తీసుకున్న వారికి ఎదురు తిరిగి తనకు పదవుల కంటే ప్రజలే ముఖ్యమని తేల్చి చెప్పాడు. కుట్రలు చేశారు, తొనకలేదు. దాడులు చేశారు, భయపడలేదు. మాటలు జారారు, మర్యాద చూపించాడు. ఆపాలను చూశారు, అంతకంతకు ఎగసి పట్టాడు. నెలల తరబడి వ్యక్తిత్వ హననం చేశారు. ఒక్క రోజుతో తోకలు ముడిచేలా చేశాడు. సైగ చేస్తే కథం తొక్కే సైన్యం ఉన్న సహనం వహించాడు. అతను చూపించాడు. ప్రతిపక్షం పోరాటం చేయకుండా రోడ్డుకి పాదయాత్రలు చేస్తుంటే ప్రపంచం కంటికి కనిపించిన ఉద్దానం, అక్రమమైన ఇసుక మాఫియా, భూ కబ్జాలతో సహా ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తీసుకువచ్చాడు. నడిచాడు. తన దారి ఎలా ఉంటుందో నడిచి చూపించాడు. నీకు 5 కేజీల బియ్యం ఇవ్వడానికి కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడం కోసం పోరాడతానని హామీ ఇచ్చాడు. వినిపించాడు. ప్రభుత్వాలు మార్చని, పత్రికలు చూపించని, అధికారులు వినిపించుకొని వాస్తవాలను లోకాలకు చూపించాడు. తనతో ఒక్కడు ఉన్నా, తాను ఒక్కడే ఉన్నా పోరాటం ఆగేది లేదని తేల్చి చెప్పాడు. అనుభవానికి ఆవేశం తోడవ్వాలన్న ఆశయంతో యువత చేత రాజకీయం చేయిస్తానని మార్పుకు శ్రీకారం చుట్టాడు. సౌకర్యాలు వదిలి సామాన్యుడిలా కదిలి సమూహంలా మారాడు. నీకు మేమే దిక్కు అన్న వాళ్ళ చేత మాకు నువ్వే దిక్కు అనిపించాడు. ఇక నువ్వే తేల్చుకో. 30 ఏళ్ళు నీ బ్రతుకును మార్చకుండా ఇంకో 30 ఏళ్ళు నిన్ను పాలించాలని వచ్చేవాళ్ళు కావాలా? 30 ఏళ్ళ బంగారు జీవితాన్ని వదిలేసి నీ బ్రతుకు మార్చడానికి వచ్చే ఆ ఒక్కడో కావాలా? తేల్చుకో. నిన్ను బానిసం చేసేవాడు కావాలో, నీ భవిష్యత్తు మార్చేవాడు కావాలో నిర్ణయించుకో. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచే హామీల కోసం ఆశపడతావా? నీ బిడ్డల బ్రతుకులు మార్చే ఆశయాల వైపు అడుగులు వేస్తావా? ఇప్పటిదాకా సారథిలా పార్టీని నడిపించాడు. ఇక సేనానిలా యుద్ధం చేసే సమయం వచ్చింది. మన ఒక్కో ఓటు ఒక బ్రహ్మాస్త్రంలా చేద్దాం. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? సేనాని సామ్రాట్గా చేసే యుద్ధానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? సేన సిద్ధమా? చివరిగా ఒక్క మాట, మా కొద్దీ వెన్నుపోటు, మా కొద్దీ బందిపోటు, జనసేనకే మా ఓటు, గాజు గ్లాసు గుర్తుకే మా ఓటు. జై హింద్.